వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో కల్తీ అనగానే ఇంకా వినడానికి వార్తలు ఏమన్నా ఉంటాయి అని అనుకుంటాం, కానీ అందుకనే మన కళ్ళకు కట్టినట్టు కల్తీ మయాన్ని చూపించాలనుకున్నారు పోలీస్ బాస్లు. దొంగలను పట్టుకున్నప్పుడు, ఒక మర్డర్ జరిగినప్పుడు, ఒక సెన్సేషన్ కేసు జరిగినప్పుడు సీన్ రీక్రియేషన్ ఎలా చేస్తారో ఇప్పుడు కల్తీ కూడా ఎట్లా జరుగుతుంది అని మన కళ్ళకు కట్టినట్టు చూపించారనమాట. సో ఒక్కసారి ఆ వీడియో చూడండి. ఇది ఒరిజినల్ లవంగం. చేస్తా 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 లైట్ ఆఫ్ చేయాలా? క్లియర్ ఉందా? చూస్తారు కదా, ఒక దగ్గర ఎంత కలర్ వచ్చింది, ఒక దగ్గర ఏం కలర్ రాలేదు. కనిపిస్తుందమ్మా? చూడండి, ఇది అడల్ట్రేటెడ్. అట్లా పెట్టాలి. ఆల్మోస్ట్ మీకు అది 25 to 30% తక్కువ రేట్లో దొరుకుతుంది, 50% తక్కువ రేట్లు. ఇదే ఇది క్యా ఒరిజినల్ है? అవసరం లేదు, తనే ఆటోమేటిక్ దిగిపోతుంది. ఇక్కడ కూడా చూడండి, ఇది గ్రీన్ కలర్గా తయారైపోయింది. షాజీరా అది ఒరిజినల్, ఇది కల్తీ. భయం వచ్చేసిందా? సేమ్ ఇట్లానే ఉంటుంది అది. మనం రోజు వాడే ఇది కూడా సోంపు కూడా డైలీ యూజ్ చేసేది ఇది. ఇక్కడ పట్టుబడ్డ కల్తీ గురించి ఫస్ట్ నేను చెప్తా. దాదాపు 25 టన్నుల ముడి సరుకు, 80 టన్నులకి సంబంధించి ఆల్రెడీ కల్తీ జరిగి మార్కెట్కి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్న గరం మసాలాలు. సో వినడానికి ఎంత షాకింగ్ అనిపిస్తుంది కదా, కానీ ఆ గరం మసాలాల్లో నిత్యం మన ఇంట్లో ఉపయోగించుకునే మసాలాలన్నీ కూడా అందులో ఉన్నాయి. రెస్టారెంట్లకి, హోటళ్ళకి, టిఫిన్ సెంటర్లకి వెళ్ళి తింటే అదో పాడైపోయినాయి, పురుగులు పడ్డాయి, డేట్ ఎక్స్పైరీ అయిపోయినాయి, లేదంటే కిచెన్లో పందులు, లేదంటే ఎలకలు, పందికొక్కులకు పెట్టే వస్తువులన్నీ కూడా మనకు వడ్డిస్తున్నారు అని ఒక భయంతో ఇంట్లోనే ప్రశాంతంగా వండుకొని తిందాము అనుకుంటే ఈ కల్తీ కిచెన్ వరకు కూడా వచ్చేస్తుంది. నిత్యం పోపు పెట్టాలంటే మనం వాడే ఆవాలు, వాటికి ఏకంగా డై వేసేసారు. ఇక గరం మసాలాలు మ్యాక్సిమం అందరింట్లో ఏదో ఒక గరం మసాలా వాడుతూనే ఉంటాం. అందులో
మిరియాలలో పప్పాయి గింజలు అక్కడ వరకు అయితే ఓకే. కాకపోతే ఏకంగా ఆవాలకి హెయిర్ డై కెమికల్ కలిపి మంచి షైనింగ్ వచ్చేటట్టు ఇక్కడ ఇంకొకటి కూడా టాల్కమ్ పౌడర్ మనకే కాదు ఆవాలకు కూడా ఉపయోగపడుతుంది షైన్ అవ్వడానికి. సో టాల్కమ్ పౌడర్ ఘనత ఎంత ఉందో ఈ కల్తీ రాయుళ్ళు ఇంకొకసారి బయట పెట్టిరనమాట. సో అట్లా ఆవాలకు హెయిర్ డైలు, ఆయిల్లు అండ్ దాంతోపాటు టాల్కమ్ పౌడర్లు, మిరియాలకేమో పప్పాయ గింజలు, సాజీరా, ఇలాచి లాంటి గ్రీనిష్ కలర్ ఉండడానికి ఒక పాయిజన్ కెమికల్, ఇక లవంగాలను అయితే చాలా కృత్రిమంగా తయారు చేసే పరిస్థితి. సో ఈ కల్తీ అంతా వార్తలు వింటుంటే ఈ కల్తీగాలు ఎక్కడి నుంచి తయారైనరు, పక్క రాష్ట్రంలో నుంచి వచ్చి మన రాష్ట్రంలో కల్తీ చేసి ఇక్కడ మన ఆరోగ్యాలు పాడవుతున్నాయి అని అనుకుంటారు కదా. అందుకని ఈసారి పట్టుబడ్డ కల్తీ వాళ్ళు ఏకంగా పక్క రాష్ట్రాల్లో వెళ్ళి అక్కడ కల్తీ ఎలా చేయాలని నేర్చుకొని వచ్చి మరి ఇక్కడ కల్తీ చేస్తున్నారట. సో వీళ్ళు ఎంపీలోని ఇందోర్ అనే ప్రాంతానికి వెళ్ళి అక్కడ మ్యాక్సిమం అన్నీ కల్తీయే. సో అక్కడికి వెళ్ళి ట్రైనింగ్ తీసుకొని కల్తీ ఎట్లా చేయాలో నేర్చుకొని వచ్చి హైదరాబాద్లోని బాలాపూర్లో ఒక సెంటర్ ఏర్పాటు చేసుకొని అక్కడ కల్తీ సామాగ్రి తెచ్చి దానికి ఒక మిషనరీ తెచ్చి మంచి కల్తీ చేస్తున్నారు. ఆ కల్తీ చేసిన వస్తువులు హోల్సేల్ మార్కెట్లు ఉన్నాయి కదా హైదరాబాద్లో, ప్రత్యేకంగా కిరాణా సామాన్కి పెట్టింది పేరు ఉండే మార్కెట్లు. సో బేగం బజార్ మార్కెట్, లేదంటే మనం మలక్పేట్ మార్కెట్, హోల్ సిటీ మార్కెట్లు, ఇట్లాంటి హోల్సేల్ మార్కెట్లు ఉన్నాయి కదా, ఆ మార్కెట్లో వెళ్ళి ఇచ్చేస్తున్నారు. సో వాళ్ళు అమ్మేస్తున్నారు, మనం కిచెన్లోకి తెచ్చేసుకుంటున్నాం. దాంతోపాటు ఈ వీక్లీ మార్కెట్స్ అవుతాయి కదా, ఆ వీక్లీ మార్కెట్ అయ్యే చోట కూడా ఇలాంటి గరం మసాలాలన్నీ వాళ్ళకి చిన్న చిన్నగా ఇచ్చేస్తే వాళ్ళు చిన్న బుజ్జి ప్యాకెట్లు వేసి మనకు అమ్మితే మనం మళ్ళీ అవే కూరలు వేసి వండుకుంటున్నాం. సో ఈ కల్తీ వల్ల ఏమవుతుంది అంటే ఈ కల్తీ క్యాన్సర్ కంటే ఘోరంగా ఉండే పరిస్థితి. కల్తీ చేసే రాష్ట్రాల్లో టాప్ 10 లిస్టులు తీస్తే అందులో ఆఖరి రాష్ట్రం మనదే ఉండే సిచ్యువేషన్కి వచ్చింది. అందుకనే అధికారులు కేవలం జిహెచ్ఎంసీ పైన ఇప్పటి వరకు భారం వేసి చేతులు దులుపుకోకుండా అటు పోలీసులు ఇటు ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇద్దరు కలిపి హెచ్ఫాస్ట్ని నిర్వహిస్తున్నారు. ఈ హెచ్ఫాస్ట్ తనిఖీలు మైండ్ ఇట్లా బ్లాక్ అవుతూనే వాళ్ళు చూపించే కల్తీలు చూస్తుంటే. అసలు రెస్టారెంట్, హోటళ్ళు, టిఫిన్ సెంటర్లో తినొద్దు అని నిశ్చయించుకొని ఇంట్లో తినాలి, అది ఫ్రెష్గా వండుకొని తినాలి అని అనుకుంటే వండే సరుకులు కూడా కల్తీ చేసేంత ఇంకా ఏం తింటారు? ఈ మధ్యకాలంలో మీరు ఒకటి గమనించరా, గతంలో ఎప్పుడో ఎవరికో చాలా మా అమ్మమ్మకి, తాతమ్మకి, వాళ్ళ అమ్మకి క్యాన్సర్ వచ్చిందంట అనేది వినేళ్ళు, అదే 100లో ఒకరికి ఇద్దరికి. కానీ ఇప్పుడు క్యాన్సర్ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. హార్ట్ అటాక్, కార్డియక్ రిలేటెడ్ ఇష్యూస్తో, హార్ట్ అటాక్స్తో సడన్ డెత్స్ జరుగుతున్నాయి. ఎప్పుడు ఎవరి ఆరోగ్యం ఎలా ఉంటుందో తెలియదు, ఎప్పుడు ఎవరు మంచాన పడ్డం కాదు హాస్పిటల్లో పడతారో తెలియదు. ఒక పక్క సామాన్లు కనుక్కొని జోబులు గుల్ల, ఇంకోవైపు హాస్పిటల్లో పడి ఆస్తుల గుల్ల, ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. అందుకని పోలీసులు మనకి చెప్తే అర్థం కావట్లేదు, లేదంటే చాలా లైట్ తీసుకుంటున్నారు. కల్తీ అంటే ఏముంది, ఈ జనరేషన్లో సర్వం కల్తీమయమే. మనం తాగే నీళ్లు కల్తీ, పీల్చే గాలి కల్తీ, ఇంకా కల్తీ గురించి ఏం స్పెషల్గా ఆలోచించాలి సార్ అని అనుకుంటున్న వాళ్ళందరి కళ్ళు తెరిపించడానికే ఇగో ఇట్లా సీన్ రీక్రియేషన్ లాగా కల్తీ ఎట్లా జరుగుతుందని నీళ్ళ గ్లాసులు ముందు పెట్టి దాని వెనకాల ఒక తెల్ల కాగితం పెట్టి మరి కల్తీ ఎంత ఘోరంగా ఉంది అనేది చూపిస్తున్నారు. ఈ కల్తీ వస్తువులు తినడం వల్ల క్యాన్సర్లు, లివర్ పాడవడం, లేదంటే హార్ట్ అటాక్ కేసెస్, హెయిర్ ఫాల్ అవ్వడం, తర్వాత చిన్న పిల్లల్లోనే బీపీలు, షుగర్లు రావడం, ఇట్లాంటి అనర్థాలన్నీ కూడా జరుగుతున్నాయి. ఇంకొకటి WHO ఒక రిపోర్ట్ ఎవరైనా ఉంటే గూగుల్ చేసి చూడండి. గూగుల్ చేసి చూస్తే ఈ క్యాన్సర్ మరణాలు, తర్వాత హార్ట్ అటాక్ మరణాలు, ఒక్క మాటలు అంటే అనారోగ్య కారణాలతో మరణించిన వాళ్ళలో ఎక్కువ మంది ఫుడ్ పాయిజన్ కేసెస్ వల్ల, సో ఇట్లాంటి కల్తీ ఫుడ్ తినడం వల్ల వచ్చే అనారోగ్యం వల్ల మరణించిన వాళ్ళ సంఖ్య ఎక్కువ. సంవత్సరానికి దాదాపుగా 15 లక్షల పైగానే ప్రజలు ఈ కల్తీ వల్ల చనిపోతున్నారు. సో అందుకనే పోలీసులు కూడా చాలా సీరియస్ యాక్షన్ తీసుకోవాలని అనుకుంటున్నారు. సో ప్రతిదీ కల్తీమయం, ఎలా జాగ్రత్త పడాలి అని అంటే ఎలా జాగ్రత్త పడాలనేది సిపి సజ్జనార్ సార్ చేసి చూపించింది. సో అందుకనే కల్తీ వస్తువులకి ఎంత దూరం ఉంటే మన ఆరోగ్యం అంత పదిలంగా 10 కాలాల పాటు ఉంటుందన్నమాట. సో ఇది కల్తీ మసాలాల గుట్టు రట్టు చేసింది హెచ్ఫాస్ట్. అయితే హెచ్ఫాస్ట్ స్టార్ట్ అయినప్పటి నుంచి రెస్టారెంట్లలో, హోటళ్లలో, టిఫిన్ సెంటర్లలో
జరిగే కల్తీని మాత్రమే కాదు, దాన్ని బియాండ్ ఇంకో 4 అడుగులు వేసి చూస్తే ఎట్లా ఉంటుంది అని ఆలోచించారు. సో అందుకనే ఈ కల్తీని ఇంటి వరకు రాకుండా ఉండాలంటే హోటళ్ళ పరిస్థితి చూపించారు. అయినా కొంతమంది మారిరు, కొంతమంది మారలేరు. సో మారని వాళ్ళ కోసం హోటల్లోని కిచెన్ ఎట్లా ఉంటుంది అనేది ఒక లైవ్ టెలికాస్ట్ పెట్టాలి సీటింగ్ డైనింగ్ హాల్స్లో అనేది ఒక రూల్ తీసుకొని వచ్చారు. ఇక అది తూతు మంత్రంగానే పాటిస్తారు, అది మీకు కూడా తెలుసు, నాకు కూడా తెలుసు. అండ్ దాంతోపాటు ఇప్పుడు ఈ కల్తీ వస్తువులన్నీ కిచెన్లో చేరకుండా ఉండాలి అని అంటే ప్రజలు జాగ్రత్త పడాలి. అండ్ దాంతోపాటు ఈ కల్తీ చేసే వాళ్ళని కూడా అరికట్టాలి అని హెచ్ఫాస్ట్ నిర్ణయం తీసుకుంది. ఇక మసాలాలే కాదు, రేపు పిండిలను ఎట్లా కల్తీ చేస్తున్నారు, సబ్బులను ఎట్లా కల్తీ చేస్తున్నారు, కల్తీ చేసిన సబ్బులకి ఒరిజినల్ కాగితాలు అంటించి ఎట్లా అమ్ముతున్నారు, అండ్ దాంతోపాటు పిండి ఎట్లా కల్తీ చేస్తున్నారు, బియ్యం ఎట్లా కల్తీ చేస్తున్నారు, ఇట్లాంటి వార్తలు కూడా హెచ్ఫాస్ట్ తీసుకొచ్చినా ఆశ్చర్యపోనక్కర్లే. దానికి అన్నిటి కూడా హబ్ హైదరాబాదే అయినా ఆశ్చర్యపోని పరిస్థితి.